తెలంగాణలో ఈటెల రాజేందర్ను చాలా సందర్భంలో నేను సపోర్ట్ చేసిన. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ప్రశ్నించిన, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు అడిగిన, బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చినప్పుడు ప్రశ్నించిన, అడిగిన, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు పొగిడిన, బయటకు వచ్చినప్పుడు పొగిడిన. ఎందుకంటే వ్యక్తిగతంగా ఈటెల రాజేందర్ రియల్ హీరో అనొచ్చు. పొలిటీషియన్లు అందరూ తమ తమ స్వార్థాల కోసం మాత్రమే పనిచేస్తారు, కానీ ఒక్కడు మాత్రం ప్రజల కోసం పనిచేస్తాడు అని నిరూపించిండు ఈటెల రాజేందర్. రియల్గా అప్రిషియేట్ చేయాలి మనం, తెలంగాణ సమాజం అంతా కూడా అప్రిషియేట్ చేయాలి ఈటెల రాజేందర్ను. ఎందుకంటే ఈటెల రాజేందర్ నిన్న మాట్లాడిన అంశాలు ఒక్కొక్కటి చూస్తే ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అవసరం, ఇలాంటి వ్యక్తి ప్రజల చేత ఎన్నుకోబడడం అవసరం, ఇలాంటి వ్యక్తి తెలంగాణ సమాజానికి అవసరం అనిపించింది. విపక్ష నేత, భారతీయ జనతా పార్టీకి సంబంధించి మల్కాజ్గిరిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మెంబరు, అలాంటి వ్యక్తి గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసిన ప్రాజెక్టుల గురించి సపోర్ట్ చేయడమే కాకుండా అద్భుతంగా మాట్లాడారు. మీకు కాంటే చూడండి, నాకు నా తెలంగాణనే ఫస్ట్, ఇగో ఇది ఉండాలి, మగాడికి లక్షణం అంటారు కదా, ఫస్ట్ మన ప్రాంతం మీద. ఈ రాజకీయ నాయకులు చాలామంది ఉంటారు, తమ యొక్క వ్యాపారాల కోసం, పదవుల కోసం మాత్రమే బానిసలుగా మారిపోతారు. కానీ ఈటెల రాజేందర్ నోట వచ్చిన మాట నేను ప్రెస్ మీట్ విన్నప్పుడు వరవ్వ, నిజంగా మగాడు మనగార్ర బుజ్జి అనిపించింది. ఎందుకంటే నాకు ఈటెల రాజేందర్ను చూసినప్పుడు నాకు తెలంగాణనే ఫస్ట్ అన్నాడు. ఆయన కేంద్ర మంత్రి పదవులు అడగలే, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అవసరం లేదు, భారతీయ జనతా పార్టీ సీఎం అభ్యర్థి అనలే. నాకు నా పదవుల కన్నా, నా రాజకీయ భవిష్యత్తు కన్నా నాకు నా తెలంగాణనే ఫస్ట్ అన్నాడు. ఇది రాజకీయ నాయకుడికి ఉండాల్సిన మొదటి లక్షణం. అందుకే రియల్ హీరో అంట. తర్వాతే పార్టీ అన్నాడు, తర్వాతే పార్టీని పక్కన పెట్టేసిండు. ఎందుకు అంటే ప్రజల ప్రయోజనాలు, తెలంగాణ ప్రాంతం కోసం. ద్రవిడ పార్టీలు ఉంటాయి తమిళనాట, వాళ్ళ రాష్ట్రం కోసం ఏంది అంటే కడుపులో కత్తులు పెట్టుకొని యుద్ధం చేస్తారు వాళ్ళ రాష్ట్ర రక్షణ కోసం. గట్లు ఉండాలి లీడర్, గసంటనే. ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే మాట్లాడను, చరిత్ర మర్చిపోయి మాట్లాడద్దు. కాళేశ్వరం ఆలోచన కాంగ్రెస్దే, రాజకీయ కక్షలతోనే రైతుల పొలాలను ఎండబెడుతున్నారు, రిపేర్లు చేయకుండా జాప్యం ఎందుకు, మోటార్లు వెంటనే ఆన్ చేయాలి ఎంపీ ఈటెల రాజేందర్ అంటూ కూడా చెప్పిండు. నిజంగా కూడా రాష్ట్రానికి సంబంధించిన చాలామంది మంత్రులు, రాష్ట్రానికి సంబంధించిన ఎమ్మెల్యేలు, రాష్ట్రానికి సంబంధించిన చాలామంది ఏమంటారంటే ఎవరో రాసిచ్చిన స్క్రిప్టును వీళ్ళు కర్త కర్మ క్రియ లెక్క చేస్తారు. కానీ ఇక్కడ ఏంటి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన కాంగ్రెస్ పార్టీది, కాళేశ్వరం కట్టాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్ పార్టీదే అన్నట్టు. ఒకప్పుడు ఆ ప్రాజెక్టును కేసీఆర్ అనే వ్యక్తి అద్భుతంగా నిర్మాణాలు చేసి మన ఉపయోగంలోకి తీసుకొచ్చిండు, వాడకంలోకి తీసుకొచ్చిండు. దానిని వాడకుండా పడావు పెడుతూ రెండు పిల్లర్లు అండి. ఇప్పుడు 4 అంతస్తుల ఫ్లోర్ వేసినాం, ఎక్కడో గోడ చిన్న పగులు వచ్చిందని ఇల్లంతా కూలగొట్టాం కదా, లేదు అట్లని వదిలేయం కదా, దాన్ని ఏదో రిపేర్ ఏదో మేజరో మైనరో చేసేస్తాం కదా. కానీ ఇక్కడ ఏంది అంటే మేడిగా కాళేశ్వరం విషయంలో కొన్ని రిపేర్లు ఉన్నాయి, అవి చేయనీకి ఎందుకో నాకు అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు 89,000 క్యూసెక్ల నీరు, 1,00,000 క్యూసెక్ల నీరు, వాటిని ఆ నీళ్లను వస్తున్న వరదకు కలబడి నిలబడాలి కదా. నిలబడ్డప్పుడు ఏడో ఒక చిన్న ఏంది అంటే అవి ఏర్పడతాయి కదా, వాటి అన్నింటి నుంచి రక్షించుకోవాలి. కానీ రక్షణ లేని పరిస్థితి. ఈటెల రాజేందర్ విషయంలో పూర్తి స్థాయిలో కూడా నా సంపూర్ణ మద్దతు. గిట్లు ఉండాలబ్బా లీడర్ అంటే, రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్టీలను పక్కన పెట్టి ప్రజల ప్రయోజనాల కోసం మాట్లాడుతుంది చూడు. ఈయనను చూసినాక అనిపించింది గీసొంటోడబ్బా మా తెలంగాణ సమాజం కోరుకున్నది అనిపించింది. ఈయనను చూసినాకనే అనిపించింది. నాకు చెప్తున్నా కదా, ఈటెల రాజేందర్కు 100కు 100 మార్కులు వేయచ్చు.